#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నిహార్ ఎస్జే, సార్ హౌ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిఫరెంట్ వెన్ ఎక్స్ట్రాక్టింగ్ హెయిర్ ఫ్రమ్ ద బియర్డ్ కంపేర్ టు ద స్కాల్ప్? నిహార్ ఏమడుగుతున్నా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు స్కాల్ప్ మీద ఎక్స్ట్రాక్షన్ చేయడానికి, బియర్డ్ మీద ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ మీద ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు యూజువల్గా స్మాల్ గ్రాఫ్ట్స్ తీస్తున్నాం అనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళని బోల్లా పడుకోబెడతాం, అంటే పొజిషన్ అనమాట. అలా కాకుండా లాంగ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఐదర్ వాళ్ళని సిట్టింగ్ పొజిషన్లో కానీ లేదా సెమీ ప్రోన్ పొజిషన్లో కొంచెం వంగి ఉన్నట్లు ఉన్న పొజిషన్లో పెట్టి వాళ్లకు గ్రాఫ్ట్స్ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదే మనం కనుక బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకోండి, యూజువల్గా వాళ్ళని సుపైన్ పొజిషన్ అంటే వెల్లకిలా పడుకోబెట్టి నెక్ అనేటువంటిది కొంచెం ఎక్స్టెండ్ చేసి దెన్ వీ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద హెయిర్ గ్రాఫ్ట్స్. రెండో పాయింట్ ఏంటంటే స్కాల్ప్లో గ్రాఫ్ట్స్ ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో యూజువల్గా 1:4 రేషియోలో గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే చేస్తాం. అంటే ఒక గ్రాఫ్ట్ తీసిన తర్వాత వాటి మధ్యలో అట్లీస్ట్ 3 to 4 గ్రాఫ్ట్స్ వదిలేసి మళ్ళీ ఇంకో గ్రాఫ్ట్ తీస్తాం అన్నమాట. ఎందుకు ఇలా చేస్తాము అంటే గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్కాల్ప్ ఏరియా పూర్తిగా ఎంటీగా కనిపించకుండా ఇంకా అక్కడ హెయిర్ మిగిలి ఉండాలి అనే ఉద్దేశంతో, సో దట్ మీకు ఆ ఏరియా న్యాచురల్గా కనిపించాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తాం. అదే బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు 1:3 రేషియోలో హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే స్కాల్ప్ నుంచి గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు యూజువల్గా ఒక గ్రాఫ్ట్లో నుంచి 1, 2 లేదా 3 హెయిర్ గ్రో అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు 4, 5 అంతకంటే ఎక్కువ హెయిర్ కూడా గ్రో అవ్వడం గమనిస్తూ ఉంటాం. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఈచ్ గ్రాఫ్ట్ని బట్టి మనం పంచ్ సైజ్ అనేటువంటిది మార్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 2 హెయిర్ ఉండే గ్రాఫ్ట్ అంటే కొంచెం చిన్న పంచ్ సరిపోతుంది. అదే 3 లేదా 4 హెయిర్ లేదా 5 హెయిర్ ఉండే గ్రాఫ్ట్ అనుకోండి, అటువంటిప్పుడు కొంచెం పెద్ద పంచ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం కనుక బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చూసామనుకోండి, ప్రతి గ్రాఫ్ట్లో యూజువల్గా ఒకే హెయిర్ ఉంటుంది, ఒకే థిక్ హెయిర్ ఉంటుంది. కొన్నిసార్లు రేర్గా 2 హెయిర్ కూడా ఉండే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సాధ్యమైనంత లోయెస్ట్ పంచ్ సైజ్ వాడతాం. అంటే అరౌండ్ 0.7 mm లేదా అంతకంటే చిన్న పంచ్ అవసరమైతే వాడుతూ ఉంటాం. స్కాల్ప్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు యూజువల్గా స్కాల్ప్ హెయిర్ అంతా ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో ఉంటాయి. అదే కనుక మనం బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం అనుకోండి, అవి మల్టిపుల్ డైరెక్షన్స్లో ఓరియంటెడ్ అయి ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి బియర్డ్లో కింది ఏరియాలో సుడి లాంటిది ఫామ్ అయి ఉంటుంది. ఇంకొంతమందికి ఈ పై ఏరియా హెయిర్ అంతా కిందికి పోయి లాస్ట్లో కిందికి వచ్చినప్పుడు ఆ హెయిర్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. సో అట్మోస్ట్ కేర్తో బియర్డ్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేయవలసి ఉంటుంది. మరి ఇంత కేర్ తీసుకుని అదే పనిగా బియర్డ్ హెయిర్ ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఓన్లీ స్కాల్ప్ సరిపోతుంది కదా అంటే, ఎవరికైతే స్కాల్ప్ హెయిర్ మాత్రమే సరిపోదో అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా బియర్డ్ హెయిర్ కూడా తీసుకొని మనం డోనర్ హెయిర్ అమౌంట్ని పెంచుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్ట్రా డోనర్ హెయిర్ ఏవైతే బియర్డ్ నుంచి వస్తున్నాయో ఈ హెయిర్ని మనం స్కాల్ప్ క్రౌన్ ఏరియాలో కానీ లేకపోతే ఎక్కడైతే మరీ పల్చగా అనిపిస్తుందో అటువంటి ఏరియాల్లో ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ బట్టతల మీద జుట్టు మొలిపించుకోవచ్చు.